హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఈరోజు స్టీమ్ ఐరన్ బాక్స్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఐరన్ చేయడం కోసం నార్మల్ ఐరన్ బాక్స్ అయితే యూస్ చేస్తున్నాను. అంటే ఇది స్టీమ్ ఐరన్ బాక్స్ కాదు, నార్మల్గా అంటే సిల్క్ శారీస్ కానీ కొంచెం హెవీ శారీస్ కానీ పట్టు చీరలు అలాంటివి చేసుకోవాలంటే ఇదంతగా నాకు యూజ్ అవ్వలేదు. అందుకే స్టీమ్ ఐరన్ బాక్స్ అనుకోండి, శారీస్ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ఫ్యాబ్రిక్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడిగితే మా హస్బెండ్ ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. చూడండి, ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి హెవెల్స్ కంపెనీ అనమాట. వెంచురా స్టీమ్ ఐరన్ 2000 వాట్స్ తీసుకున్నాము. ఎలా ఉంది, నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు, సో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇది మెయిన్ నేను శారీస్ ప్రీప్లీటింగ్ కోసం నేను తీసుకున్నానండి ఈ ఐరన్ బాక్స్. ఇది చూడండి, ఇది మెజర్మెంట్, వాటర్ మెజర్మెంట్ కప్ లాగా ఇచ్చాడు. చాలా బాగుంది. ఇది వచ్చేసి వాటర్ స్ప్రింకిల్ చేసే బటన్. స్టీమ్ ప్రెషర్ అన్నమాట. ఇందులో వచ్చేసి వాటర్ ఫిల్ చేసుకోవడానికి క్యాప్. ఈ వాటర్ ఈ కప్లో మ్యాక్స్ అని ఇచ్చారు, మ్యాక్సిమమ్ ఈ లెవెల్కి వాటర్ తీసుకొని దీనిలో పోర్ చేసేసి క్యాప్ క్లోజ్ చేసి యూస్ చేయడం అన్నమాట. ఇక్కడ సిల్క్ శారీస్, మెయిన్ పట్టు చీరల కోసం నేను తీసుకున్నాను. ప్రతి ఐరన్ బాక్స్లో ఉంటుంది, బట్ స్టీమ్తో ఐరన్ చేస్తే ఏంటంటే చాలా నీట్గా ఫ్యాబ్రిక్ పాడవకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ క్యాప్ ఓపెన్ చేసి నేను వాటర్ ఫిల్ చేశాను కప్లో, అది ఇందులో పోసేస్తున్నాను. చూడండి, ఇక్కడ మెజర్మెంట్ కప్తో నేను 2 కప్స్ నేను ఇందులో వాటర్ ఫిల్ చేశానండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మ్యాక్సిమం ఈ లెవెల్ అనమాట. ఇలా ఐరన్ బాక్స్ నిలబెడితే మ్యాక్సిమం లెవెల్కి వాటర్ వచ్చేలాగా ఇందులో పోర్ చేయాలన్నమాట. ఓకే, రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇందులో ఆప్షన్స్ ఉంటాయి కదా ఈ వీల్ దగ్గర. ఫస్ట్ వచ్చేసి నైలాన్, తర్వాత రేయాన్, సిల్క్, ఈ విధంగా ఇచ్చారనమాట. ఉలెన్, కాటన్, ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చారు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇదేంటి రేయాన్ ఫ్యాబ్రిక్ పెట్టాను కాబట్టి రేయాన్ పైన నేను ఈ ఆప్షన్ వీల్ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను, ఈ బటన్ యూజ్ చేస్తున్నాను. తెలుస్తుందా మీకు? చూడండి, నా చెయ్యి వెట్ అయింది, చూడండి వాటర్ పడుతుంది. సో ఈ విధంగా ఇక్కడ వాటర్ ఈ విధంగా స్ప్రింకిల్ చేసిన తర్వాత చూసారా ఎంత స్మూత్గా, చాలా ఈజీగా, ఎంత బాగా ఐరన్ అయిపోయింది చూసారా. ఇది వచ్చేసి ప్రెషర్ రిలీజ్ చేస్తున్నాం, కనిపిస్తుందా ఫాల్ మీకు? సో నాకు చాలా బాగా నచ్చిందండి ఐరన్ బాక్స్. నేను నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్స్కి కానీ, మ్యాక్సిమం నేను శారీస్ కట్టను, ఓన్లీ బర్త్డే ఫంక్షన్, ఏదైనా ఫంక్షన్ అకేషనల్గా మాత్రమే శారీస్ నేను కడతాను. దానికోసం శారీ కట్టుకోవడానికి నాన్న తిప్పలు పడిపోతూ ఉంటానన్నమాట. అలవాటు ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు, నాకు అలవాటు లేదు కాబట్టి. సో నేను ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్ వచ్చింది కాబట్టి ముందుగానే నేను ప్రీప్లీటింగ్ పెట్టేసుకోవచ్చు, శారీస్కి ఐరన్ చేసేసుకొని చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మెయిన్ దానికోసమని అడిగితే మా హస్బెండ్ నాకు ఈ ఐరన్ బాక్స్ కొనిచ్చారు. చాలా బాగుంది కదండి, చాలా బాగుంది, స్మూత్గా ఉంది. మీరే చూడండి, ఇక్కడ ఈ బటన్ ఇచ్చారు చూసారా, ఇందులో నుంచి వాటర్ వస్తుంది అనమాట. చూసారా ఆల్రెడీ స్టీమ్ ఎలా బయటకు వస్తుందో.
ఒక్కొక్కసారి నార్మల్ ఐరన్ బాక్స్లో హీట్ అడ్జస్ట్మెంట్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఐరన్ బాక్స్ ఎప్పుడైతే శారీస్ పైన బార్డర్స్ పైన పెడతామో ఆటోమేటిక్గా షింక్ అయిపోతాయండి, లేకపోతే బర్న్ అయిపోతాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా వాటర్ స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకుంటే ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ చక్కగా నీట్గా స్మూత్గా ఐరన్ చేసి ఏదన్నా ఫంక్షన్స్కి ముందే ప్రీప్లీటింగ్ పెట్టేసుకోవచ్చు శారీస్. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, మీరు కూడా పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.